నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గంలో ఇంతవరకు వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా స్టార్ట్ కాలేదు. వడ్లు కొనుగోలు స్టార్ట్ కాలేదు. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఇటు ఉపరమల్యాలు చూసుకున్నా, ఇటు ఘర్షకుత్తి, ఈ కాసారం, ఇటు వెంకంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు అయితే స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు. మరి ఆల్మోస్ట్ వడ్లు మొత్తం కోసుడు అయిపోయినాయి. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరి ఏం చేస్తున్నారు? మీకు ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్ల ఇక్కడ మీకు ఒక అలస అయిపోయిందా, లేకపోతే మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ అడుగుతలేరు, దేని సమస్యల గురించి కొట్లాడతలేరు, అసలు చొప్పదండి నియోజకవర్గంలో ప్రతిపక్షమే లేదనుకుంటున్నారా? మరి ఏంది కథ అంతా? ఒకసారి ఇక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అంజిరెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఇంకొక 4-5 రోజులు అయితే కోతలు మొత్తం అయిపోతాయి. అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, దీనికి సంబంధించి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒక విషయం ఏంటంటే రిబ్బన్ కటింగ్కు మీకు టైం దొరుకుతలేదని కొందరు అంటున్నారు. మరి అది ఎంతవరకు మీ రిబ్బన్ కటింగ్ కోసం ఇక్కడ వడ్లు నేర్పుకుంటూ ఉంటారా? మరి ఒకవేళ నిజంగా ఈ ఎండలకు ఇంకా బారులు నేర్పితే తప్ప నూకై పలిగిపోతే ఎవరు బాధ్యులు? మీరు కట్టిస్తారా రైతులకు? దీనికి సంబంధించి మనం ఒక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏంది విషయం? ఎన్ని రోజులు అవుతుంది మీది కోసి? నాది కోసి 15 రోజులు అవుతుంది దాదాపుగా. 15 రోజులు. మిగతా నెల రోజుల నుంచి కోతలు స్టార్ట్ అయినాయి. పొలం 9 ఎకరాల పొలం. నెల రోజుల నుంచి కోతలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ అసలు అటు దాఖలాలు ఏం లేదు. నేను ఒక తడకలేసినట్టు కనబడుతుంది కానీ కేంద్రాలు ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే మనది ఐకేపీ పరిధిలో లేదు, కుర్కెల సొసైటీ వాళ్ళు కొనుగోలు చేస్తారు. ప్రతిసారి కూడా కొనుగోలు చేస్తారు కానీ కల్లాలు కానీ పరదలు కానీ నీళ్లు కూడా ఏవి ఏర్పాటు చేయరు. గత సంవత్సరం కూడా ఇలాంటిదే ఒకటి ఇష్యూ జరిగింది. దాన్ని ఒక కాంగ్రెస్ కు సంబంధించిన మా గ్రామ నాయకుడు ఒకరు దాన్ని ఏదో గొప్పగా ఒక రైతు తోటి కటింగ్ లేదు, ఏం లేదు, పూర్తి సదుపాయాలు కల్పించినాం, పరదలు కల్పించినాం అనగానే ఇప్పుడు ప్రెసెంట్ ఉపరమల్యాల సర్పంచ్ ఉన్న నగేష్ గారు అదే రోజు ఆగమేఘాల మీద డ్రమ్ వేపియడం, పరదలు తేవడం, చాలా గొప్పగా చేస్తున్నాం, మంచిగా కొంటున్నాం, ఏ కటింగ్ లేదని చెప్పడం జరిగింది. నా వడ్లు కూడా గత సంవత్సరం అన్ని తేమ శాతం బాగుండి అన్ని ఉన్నప్పటికి కూడా కొత్తపల్లి దగ్గర ఏదో చెట్టుకు తట్టి లోడు డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా 15 బస్తాలు కట్ అయినాయి అని కాల్ చేసి నన్ను బెదిరించడం. నేను పోయి అక్కడ ఉన్న ప్రభాకర్ తోటి ఫస్ట్ చెప్పారా? మరి ఫస్ట్ చెప్పలేదు, తర్వాత కాల్ చేసి అంజన్న ఇట్లా ఒక 15 బస్తాలు కటింగ్ అయితే లోడ్ దించుకుంటా అంటారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే నేను కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. సరే 15 బస్తాలు కట్ అయితే వడ్లు అనేటివి బియ్యం అవుతాయా? ఆ 15 బస్తాలు తక్కువ అయితే మరి నూక అవుతాయా? ఈ 15 బస్తాలతోటే లోడ్ మొత్తం వడ్లు అవుతాయి అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని ఆడియో కూడా నేను రికార్డెడ్ ఆడియో కూడా నేను దాదాపుగా అందరికి పెట్టడం జరిగింది, వైరల్ కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే సొసైటీ ప్రారంభించాలని అనేది ఒక ఎత్తు బాధ అయితే, సరే పరదలు ఎట్లాగో ఇవ్వరు, అలవాటు పడిపోయారు, నీళ్ళు ఎట్లా అరేంజ్ చేయరు, అలవాటు పడిపోయారు, కనీసం వడ్లైనా కొనుగోలు ప్రారంభించి భారతం దించి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇంకోటి తర్వాత కూడా కటింగ్ నెపంతో ఇప్పుడు మాయిచర్ బాక్సులు ఎక్కడ అరేంజ్ చేయలేదు. మామూలుగా దుబ్బ చూసి ఇత్తు కొరికి పాతకాల పద్ధతులలో రైతులు కుప్పలు పోసుకుంటారు. మళ్ళా తర్వాత తేమ తక్కువైందని, తేమ ఎక్కువైందని, తక్కువ అయితేనేమో నూకైతుందని కటింగ్, ఎక్కువైతేనేమో మాయిచర్ వస్తలేదని కటింగ్. ఇలాంటి పోకడలు ఇప్పుడు కొట్టే ఎండలకు మరి 4-5 రోజులనే ఎంటట్టున్నాయి. 2-3 రోజులలోనే మాయిచర్ వచ్చే పరిస్థితుంది. కరమిన్నే మంచి ఆరుతున్నాయి. కానీ కొనుగోలు మొదలు పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సదుపాయాల మీద ఎటువంటి ఆశ లేదు, వదులుకున్నారు ఆల్రెడీ. అంటే ఇక్కడ ఈ ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ సెంటర్ లో రైతులకు నీళ్లు కానీ ఇంకా ఏదన్నా కార్యక్రమం ఏ సదుపాయాలు లేవు. గతంలో కూడా లైటింగ్ కోసం మేము ఒక 1200 మనిషికి 100 వేసుకొని లైటింగ్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు లైటింగ్ లేదు, సెక్యూరిటీ లేదు, పరదలు లేవు. ఈ జాగాకు కూడా మేమే డబ్బులు ఇస్తున్నాం ఈ ఓనర్కి. సొసైటీ వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంత కిరాయి? కుప్పకి 500-1000 రూపాయలు అట్లా ఎకరాలను బట్టి మనమే జమ చేసి ఇవ్వడం. వాళ్ళు మనకు సహకరిస్తారు కాబట్టి. కురికేల సొసైటీ నుంచి ఎటువంటి డబ్బులు కూడా మనకు అందవు. జోకేటప్పుడే నాది ఓడగొట్టు అని చెప్పేసి రైతులు ఏదో నాది పోతే బాగుంటది అని చెప్పేసి ఓడగొట్టుకునే పరిస్థితి తయారయ్యారు తప్ప వాళ్ళు మాకు పరదలు అరేంజ్ చేయాలి, మాకు ఈ హక్కులు ఉన్నాయి, ఈ నీళ్ళు ఇవ్వాలి, ఈ కథ ఇవ్వాలి, ఇట్లాంటివి ఏవి రైతులకు తెలియదు. వాళ్ళు కూడా తెలియదలుచుకోలేదు. ఇక కుర్కేల సొసైటీ పరిస్థితి అయితే అట్లా ఉంటుంది. రైట్, ఇది జరుగుతున్నది. అంటే ఇంతవరకు కనీసం ఏ పట్టింపు లేదు ఇక్కడ. అంటే రైతులకు కనీసం నీళ్లు దూపైతుందన్న కానీ ఎండపూట ఏదైనా నిలబడ్డ కానీ కనీసం అడిగే పరిస్థితి లేదు. వీళ్ళ అవసరాలు తీర్చే పరిస్థితి కూడా కనబడతలేదు. ఈ వడ్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. మరి ఎండిపోయిన తర్వాత నూక అవుతుందని మళ్ళీ కట్ చేస్తే ఎవరు బాధ్యులు? దానికి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పాలి. మరి ఇంతవరకు ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటిది? మీకు తీరిక లేదని ఓపెన్ చేస్తలేరా, లేకపోతే రైతులకు అసలు వడ్లు ఈసారి కొన్నారా? మరి ఏంది పరిస్థితి? దీనికి సంబంధించి మరొక రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని రోజులు అవుతుంది కోసి, ఈ వడ్లు ఎకరాకి వచ్చింది, అసలు మ్యాచర్ చూస్తురా చూడట్లేదా ఒకసారి మాట్లాడిపోయి అన్న. నమస్తే. నమస్తే అన్న. ఎన్ని రోజులు అవుతుంది కోసి? నీ ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నేను కౌలుకు తీసుకొని చేస్తున్నా. మొత్తం కావాలేనా? మొత్తం ఎన్ని కౌలు ఎకరాలు? 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, ఆ. చేస్తున్నా. నేను కోసి 10 రోజులు అవుతుంది. ఉమ్. ఇప్పటి వరకు అసలు ఇక్కడ మ్యాచర్ బాక్స్ కానీ పరదలు కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. సరే అవి లేకపోయినా కానీ కష్టపడి ప్రతి ఒక్క రైతు కష్టపడి ఎండబోసుకొని అన్ని కుప్పలు పోసుకుంటారు. ఉమ్. దయచేసి సొసైటీ వారు కానీ రాష్ట్ర సర్కార్ కానీ తొందరగా కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాకపోతే ఒకటి ఏంటంటే మ్యాచర్ బాక్సులు అనేవి అందుబాటులో ఉంటే మ్యాచర్ చూసుకుంటూ కుప్ప పోసుకుంటే రైతులకు కాస్త అంటే ఇబ్బంది ఇప్పుడు తక్కువ అవుతాయి. ఇక్కడ అవన్నీ పరదలు కప్పారు కదా మరి. అవన్నీ మామూలుగా అంటే ముందు కోసినాయి నేర్పి వాళ్ళందరూ వాళ్ళందా కొద్దీ నేర్పుకొని పోసుకునే. ఎవరు ఇప్పటి వరకు మ్యాచర్ బాక్సులు అయితే అందుబాటులోకి రాలేదు. అది అడిగిరా మరి ఇక్కడ సొసైటీలో? సొసైటీలో అడిగితే చైర్మన్స్ లేరుగా, ఇన్ఛార్జీలు ఉన్నారు. ఏమో ఆ విషయాలు మనకు పెద్దగా తెలియదు. కాకపోతే అడిగితే రేపు ఎల్లుండి వస్తాయి అంటారు అంతే, ఇన్ఛార్జిని అడిగితే. రైట్. ఇది అంటే రైతులకు కనీసం ఈ వడ్లు ఎండినా లేదా అని చూసుకోవడం, ఒక గింజ కొనుక్కొని చూసుకోవడమే. ఇట్లా చూసుకోవడం, ఇది ఎండిందా లేదా అని చూసుకోవడం అంతే. కనీసం మ్యాచర్ బాక్సులు కూడా అవైలబుల్లో లేవు, నీటి వసతులు లేదు ఇక్కడ. ప్రత్యేకించి దీనిపైన శ్రద్ధ పెట్టాలి. ఎండాకాలం తీవ్ర వడగాలులు వస్తున్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ అయితే, ఇంకొక కొన్ని రోజులు లేట్ అయితే, 4-5 రోజులు లేట్ అవుతుంది. ఎట్లా మీరు ఇక ఇప్పుడు ప్రారంభించిన తర్వాత మళ్ళీ దీనికి మిల్ అలర్ట్ కాలేదని ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. దయచేసి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ ఐకేపీ కేంద్రాలు అలాగే ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేసి రైతులను ఆదుకోవాలి.